వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మేము జమలమడుగు రూట్లో ఇది వాషింగ్ మిషన్ తీసుకెళ్ళిపోతున్నాము కస్టమర్కి అనమాట. చాలా అంటే చాలా దూరం 3 ఫ్లోర్లకి ఎత్తాలి వాషింగ్ మిషన్. ఇది ఫ్రంట్ లోడ్ అనమాట. చాలా హెవీగా మళ్ళీ చాలా బరువు ఉంటుంది. ఎలాగోలా కస్టమర్కి ఇచ్చేసి చెందాలన్నమాట. హయ్యర్ ప్రమోటర్ అనమాట ఇతను. ఈరోజు పగులుతుంది వాడు అంత పైకి అయ్యింది. అవును రాజు, 3వ ఫ్లోర్కి ఎత్తారంట. ఎప్పటికైనా మనము కస్టమర్ ని సాటిస్ఫాక్షన్ కోసం మేము హ్యాపీనెస్ కోసం ఇస్తూ ఉంటాము. మంచి వ్యక్తి, జిమ్కి వెళ్తా ఉంటాడు అప్పుడప్పుడు. బాడీ బిల్డర్. నెంబరే అలాంటివి ఏమున్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా సంప్రదించండి ఆ నెంబర్కి. ఈ సర్కిల్ వచ్చేసి శివాలయం సర్కిల్. టెంపుల్ కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడు. ఇదే శివాలయం సర్కిల్ అంటే శివాలయం యొక్క గుడి. శివుని యొక్క గుడి. పూలమాలలు ఇక్కడనే దొరుకుతాయి. టెంకాయలు. అవునా, సంగీత మొబైల్స్, ఫ్రూట్స్, స్లిప్పర్స్. శ్రీ బాలాజీ కాలనీ. ఇప్పుడు మనం జమలమడుగు రూట్లో ఇది రాజీవ్ సర్కిల్ అనమాట. ఇది మనం ఆపోజిట్ వెళ్తున్నాము. ఇది జమలమడుగు రూట్ అనమాట. ఏముంది అదే చూడు ఆటో కొటేషన్ చూడండి. ఏంటంటే కొంచెం సొంతంగా కొటేషన్స్ రాసుకుంటా ఉంటాడు. ఆటోకి ఉంది 10 నిమిషాలు కూర్చుంటావు, పదే పదే గుర్తుకొస్తున్నావు. వాటి డైలాగ్ కవిత్వం చూడండి ఎంత బాగుందో. 10 నిమిషాలు కొట్టుకుంటావు, పదే పదే గుర్తుకొస్తావంట. 10 నిమిషాలు కూర్చుంటావు, పదే పదే గుర్తొస్తున్నావు. సూపర్ డైలాగ్ ఇది, మంచి కొటేషన్. జమ్మలమడుగు రూట్లో రామ్నగర్ ప్రొద్దుటూరు పురపాలక సంఘం అనమాట. రామ్నగర్ శివాలయం దగ్గర ఉన్నాము. చూడండి ఎంత అద్భుతంగా ఉందో గుడి. ఇంగ్లీష్ మీడియం స్కూల్. కస్టమర్కి కాల్ చేస్తున్నాడు. మేడం ఎక్కడ ఫలానా ప్లేస్ అడగడానికి. ఇక్కడ మెయిన్ ఏంటి ప్రాబ్లం అంటే ఈ సందులలో వచ్చినప్పుడు ఆటో కస్టమర్లు ఎక్కడ ఉండే ప్లేస్ అని మనకు కాల్ చేసినా కూడా క్లారిటీ ఇవ్వరు. ఏ ప్లేస్ ఎక్కడ ఏమిటి అని. కరెక్ట్ అయిన ప్లేస్ లేకపోవడం వల్ల మనము ఆటో ఇక్కడనే సందులో పెట్టడం వల్ల చాలా ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ వాళ్ళ చేత వీళ్ళ చేత అనిపించుకోవడం తిట్టించుకోవడం అలానే జరుగుతుంది. ఇది మెయిన్ చాలా బాధాకరమైన విషయమే. కానీ అయినా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మనము ఇలాంటివి చేయక తప్పదు. ఇప్పుడు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ డెలివరీ చేయాలంటే ఆ కస్టమరు తొందరగా ఫలానా చోటు, ఫలానా ప్లేసు, ఫలానా ఇల్లు అని చెప్తే మనము ఈజీగా మనం తీసుకెళ్ళి మనము డెలివరీ కలుగుతాం. అది ముఖ్యమైన పరిస్థితి. చూడండి ఇప్పుడు చూడండి ఆయన ఇట ఏనా సందులో ఇట ఆటోలు లేకుంటే బండ్లు రావడానికి కొంచెం ఈజీగా ఉంటుందని ఆయన అట్లా పక్కనే పెడుతున్నాడు. చూడు ఆటో అన్న చూడు మంచి మంచి కొటేషన్ పెడతాడు. మంచి మంచి కొటేషన్ చూడు. గర్వము తలకెత్తితే శ్మశానం, గర్వం తలకెక్కితే శ్మశానం వైపు చూడు. నిన్ను మించిన తాతలు పడుకున్నారు అక్కడ, నువ్వు కూడా వస్తావు త్వరలో. ఎగిరే ముందు పడే చోటు గుర్తుపెట్టుకో. గర్వం పెరిగితే జీవితం నేల చూపిస్తుంది. అబ్బా సూపర్. ఇవి ఇప్పుడు మనం అది పట్టాలన్నమాట. మనము అది పడితే సరిపోతుంది. మనము ఇప్పుడు అది పట్టాలి కాబట్టి పైకి నేను కూడా హెల్ప్ చేయాలి. వీడియో ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మెట్లంపట మనం పైకి తీసుకెళ్ళాలా. మొత్తానికైతే వాషింగ్ మిషన్ పైకి చేర్చామన్నమాట. అందులో నేను కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండి పైకి చేర్చాలి కాబట్టి వీడియో మాత్రం తీయలేదు.
చూడండి, ఈ ఇరుకైన స్టెప్స్ నుండి అంత బరువైన వాషింగ్ మిషన్ తీసుకురావాలంటే కష్టమే. అయినా కస్టమర్స్ యొక్క హ్యాపీనెస్ మాత్రమే ముఖ్యం. ఈ హౌస్లో ఉన్న మేడం గారు ఒక కాలేజ్ యొక్క హెడ్ మాస్టర్. చాలా మంచి మేడం గారు. ఇదిగో ఇక్కడ ఉన్న మిషన్ ఏమిటి అని అడిగితే మేడం గారు ట్రై చేయండి, ఏమిటి అని తెలుస్తుందని చెప్పారు. వాము, చాలా బాగుంది, కానీ నాకు ఫస్ట్ టైం కాబట్టి ఒక వింతలాగా అనిపించింది. చూడండి మేడం గారు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదంతా కదా చేంజ్ అవుతా చాలా ప్రోగ్రామ్స్. ఫస్ట్ కాళ్ళు కదులుతాయి, ఈ పిక్కలు, తర్వాత తొడలు, మరి పొట్ట, బ్యాక్. ఇప్పుడు ఇంకా కాదు, ఫోన్ పెరుగుతా పోతుంది. లాస్ట్ కు స్పీడ్ ఎక్కువ ఇక్కడ ఈ చివర్లో కూడా అది పోతుంటది కదా, అంతా బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది. 2 days దాని మీద నిలబడుకుంటే ఎక్కడెక్కడ బ్లాక్స్ అయిపోయినవి అన్ని ఓపెన్ అయిపోయినాయి. సెకండ్ స్టేజ్ ఇంకా పెరుగుతా పోతుంది. అంతా అసలు ఎట్లా డిజైన్ చేసినా అనిపిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏమంత బాగా నచ్చిందా? మొత్తానికైతే డెలివరీ మొత్తం ఇచ్చేసాము. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అని కూడా చెప్పారు. మంచి మర్యాదపరంగా బాగా చూసుకున్నారు మేడం గారు. వెళ్తున్నాము ఇప్పుడు. వచ్చిన దామంపడే ఎన్నే ఒక్క చేత పైకి ఎత్తుకొని వెళ్ళిపోయా వాషింగ్ మిషన్, ఒంటి చేతిలో ఒక బాబుల లెవెల్లో ఎత్తుకొని వెళ్ళిపోయాడు అన్న. ఆ ఇరుకుగా ఉండే మెట్లలో కూడా మంచి బలవంతుడే. చూడండి, బాడీ బిల్డర్. ఇంకొక కాలికయ్యా, అబ్బా అబ్బా. మొత్తానికైతే సత్య స్టోర్కి దగ్గరలో ఉన్నాము. నిదానమే ప్రధానం అంటారు కదా పెద్దలు, అట్లనే నిదానంగా వెళ్తున్నాము. బస్సుకి 10 అడుగుల దూరం నుంచి జాగ్రత్త వెళ్తున్నాము. ఇప్పుడే కొంచెం క్రాస్ అయ్యాము రోడ్డుకి. సేఫ్గా జర్చి వచ్చాము వాషింగ్ మిషన్. సో వెరీ హ్యాపీ. మొత్తానికైతే సత్య స్టోర్ ముందు మేము ఆగాము. వెరీ నైస్. ఈ ఆటో అతనికి వెరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఈ అన్నంగా వచ్చినప్పటి నుంచి ఈ కొటేషన్ చదువు చూపిస్తూనే ఉన్నాడు. వెరీ గుడ్, సూపర్. నా గర్ల్స్ ఈజ్ బ్యూటిఫుల్ బట్ మనీ ఈజ్ పవర్ఫుల్. ఓకేనా? లైక్